నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఉన్న రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి, రాష్ట్రంలో అరాచకాలు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 75 ఏళ్ల వయసు, నేను ప్రపంచానికే పాఠాలు చెప్పాను, మొత్తం టెక్నాలజీకి నేనే పితామహుణ్ణి, ఇలా రోజుకో కబుర్లు చెప్పేటటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుపడటలేదు. ఎక్కడికి వెళ్లారో ఆచూకీ దొరకట్లేదు. గడిచిన 4 రోజులుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారటటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలకి తెలియక, ఈరోజు ఏమయ్యాడు ముఖ్యమంత్రి గారు, అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయారు, ఎందుకు ఆయన సమాచారాన్ని అందించట్లేదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుపడటలేదు, ఆచూకీ ఎక్కడ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడటలేదు, ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది. దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం, ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు, సో ఎక్కడున్నారో సమాచారం అందించండి. దాంతో పాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి, ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి, ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు. అన్ని శాఖల్ని విధ్వంసం చేయటమే ఆయన లక్ష్యం. ఆయన పేరు నారా లోకేష్, ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల, ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల, ఎక్కడున్నారో సమాచారం లేదు. సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమైపోయాడు నారా లోకేష్ గారు, ఎక్కడికి వెళ్లారు, కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతుంది. కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ రాష్ట్రాన్ని సకల శాఖలకి విధ్వంసం చేస్తున్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేటటువంటి సమాచారం అడుగుతా ఉన్నాం. ఆచూకీ తెలపగలరు. దయచేసి మీడియా వాళ్ళకి ఎవరికైనా తెలిసిన సమాచారం చెప్పండి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి, మా మంత్రి భద్రతలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో విదేశాలు వెళ్లారని చెప్తున్నారు. మరి విదేశాల్లో ఏ దేశం వెళ్ళాడో తెలియకపోతే అక్కడ భద్రత ఎలా? అలానే ముఖ్యమంత్రి కొడుకు, మరి ఆయన ఎక్కడున్నాడో సమాచారం చెప్పాలి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మొన్న వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. నార్మల్ గా అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏదైతే దర్శనం చేసుకోవడానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని. మరి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 10:28 శంషాబాద్ లో VJT 101 అనేటటువంటి స్పెషల్ ఫ్లైట్ లో 30/12/2025 ఉదయం 10:28 శంషాబాద్ నుంచి బాలి వెళ్లాడనేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది. మరి వీళ్ళేమో లండన్ ట్రిప్ అని కొద్దిసేపు చెప్తున్నారు, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు. అఫీషియల్ గా ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి సమాచారం ఇప్పటికీ ఎందుకు చెప్పట్లేదు? రెండోది నారా లోకేష్ గారు ఏదైతే 28వ తారీఖున, అంటే ఆయన కేబినెట్ మీటింగ్ కూడా అటెండ్ కాల. కేబినెట్ మీటింగ్ కంటే మరి ఇంపార్టెంట్ ఏముందో, కేబినెట్ మీటింగ్ ను కూడా వదిలేసి ఆయన క్యాథ్వే పసిఫిక్ ఎయిర్లైన్స్ లో హాంకాంగ్ వెళ్లాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అని మనకు అందుతున్న సమాచారం. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారు, ఏమైంది, అసలు చంద్రబాబు నాయుడు గారికి విదేశాల్లో ఇప్పుడు అంత రహస్య పర్యటనలు ఏంటి, నారా లోకేష్ గారికి విదేశాల్లో రహస్య పర్యటనలు ఏంటి? వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 సార్లు విదేశీ పర్యటన చేశారంటే ప్రతి 3 నెలలకు ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ₹1 ఇప్పటి వరకు పెట్టుబడి తెచ్చింది లేదు. ఈ 6 పర్యటనలో, మీ ప్రైవేటు పర్యటనలో, అనఫిషియల్ పర్యటనలో, లేదా మీ కుటుంబ సభ్యుల పర్యటనలో మీరు